లోపలంతా వెతుకుతా ఉన్నాను. రాయి కూర్చో, మేము కూడా కొన్ని ప్లాన్ చేసాము, డిస్కస్ చేద్దాం. ఈ నేచర్ చూడు ఎంత బాగుందో. అవును కదా. అవునే, మనం ఎప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఈ అట్మాస్ఫియర్, ఈ కబుర్లు చాలా బాగున్నాయి కదా. అవునే అబ్బా, ఈ ట్రిప్ లో అయితే నాకు మైండ్ బాడీ టోటల్ రిలాక్స్ అయిపోయింది. డైలీ రొటీన్ లైఫ్ నుంచి స్ట్రెస్ మొత్తం రిలీజ్ అయిపోయింది. చాలా చాలా ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్నా ఒక్క ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. నిజం చెప్పాలంటే స్కూల్లో చిన్నపిల్లలాగా అయిపోయాం కదా. లైఫ్ లాంగ్ ఇలాగే ఎంజాయ్ చేద్దామే హ్యాపీగా. ఎంజాయ్ చేస్తాము ప్రతి ఇయర్ లోకల్లో ట్రిప్స్ వేసుకొని వచ్చి అందరం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. కానీ ఇయర్ డిఫరెంట్ గా ఫారెన్ ట్రిప్స్ వేస్తాం. ఏమంటారు అందరూ? షూర్ అంటే ఎలాగే మరి మనీ ఉన్నారు కదా, చెప్పే ఎలా ప్లాన్. ఫారిన్ ట్రిప్కి ఎక్కువ బడ్జెట్ అవుతుందని ఏమీ టెన్షన్ పడకండి. ఎలాగూ మన సిప్ ఉంది కదా. లోకల్గా ఎలా సిప్తో ప్లాన్ చేసి వచ్చామో ఫారిన్ ట్రిప్ కూడా అంతే. జ్యోతి, అందరూ రెడీనే, నువ్వు ప్లాన్ చెయ్యి, ఫైనాన్స్ నేను చూసుకుంటాను. ఓకేనా? ఓకే, డన్. ఓకే, నెక్స్ట్ టైం మనం అంతా ఫారిన్ ట్రిప్ వెళ్తున్నాం.